సార్ ముమ్మాటికి వన్ వర్డ్ లో చెప్తాను. తాను గెలవడానికి విజయ్ గారు పార్టీ పెట్టారు. రాజకీయాల్లో ఎలక్షన్ కి వెళ్లారు ఈ సంవత్సరం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని గెలిపించడానికి, ప్రజల కోసం నిలబడడానికి, రాష్ట్ర అభివృద్ధిని గెలిపించడానికి మాత్రమే ఈసారి ఎలక్షన్ చేశారు. ఏంటమ్మా, తను గెలవడానికి విజయ్ పార్టీ పెట్టాడా? రాష్ట్రాన్ని గెలిపించడానికి పవన్ పార్టీ పెట్టాడా? నువ్వు చెప్పింది నిజమే. ఒకరు తను గెలవడానికి పార్టీ పెడితే మరొకరు పక్కనోడిని గెలిపించడానికి, ఆ పళ్ళకి మొయ్యడానికి పార్టీ పెట్టారు. విజయ్ గారు తను గెలవడానికి పార్టీ పెట్టారని విమర్శిస్తున్నాం. కనీసం ఆయనకి తన మీద తనకు నమ్మకం ఉంది, ఒంటరిగా పోరాడే దమ్ము ఉంది. మరి మీ నాయకుడికి ఆ ధైర్యం ఎక్కడుంది? 10 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండి ఇప్పటికీ వేరే వాళ్ళ అండ లేకుండా అడుగు కూడా వేయలేకపోతున్నాడు. పక్క పార్టీ జెండాలు మోస్తూ ప్యాకేజీల కోసం పోకలాడుతూ రాష్ట్రాన్ని గెలిపించాను అని కలలు కనడం మానేయండి. ప్రజల కోసం నిలబడటం అంటే సొంతంగా గెలిచి అసెంబ్లీలో గొంతు వినిపించడం, అంతేకాని పక్కనోడికి సీఎం కుర్చీలో కూర్చోబెట్టి వాడి దగ్గర చేరగాడిలా పడి ఉండటం కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నది ప్రజల తరపున ప్రశ్నించడానికా, లేక చంద్రబాబు గారికి ప్రతినిధిగా ఉండడానికా? పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ని తీసుకుని వెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టినందుకు, ఆయన ఇచ్చే 4-5 సీట్ల కోసం పాకులాడుతున్నందుకు మీరు సిగ్గుపడాలి. మీది జనసేన కాదు, అది చంద్రసేన అని రాష్ట్రం మొత్తానికి అర్థమైపోయింది.